హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితా లాక్స్. మేము ఇవాళ చేయబోయే రెసిపీ మురుకులు. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండి కిలోన్నర తీసుకోవాలి. దాంట్లోకి తగినంత ఓమా, తగినంత నువ్వులు, తర్వాత కారం పొడి, మనకు ఎంత తింటామో అంత కారం పొడి, దాని తర్వాత పసుపు మనకు తగినంత కలర్ రావడానికి, తర్వాత ఉప్పు. మనం కొద్దిగా మంది ఎక్కువ తింటారు, కొంత తక్కువ తింటారు, దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. దాన్ని ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. పిండిని మంచిగా కలుపుకున్నాక, మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్నాక దాంట్లో వాటర్ పోసుకొని కొన్ని వాటర్ పోసుకుంటా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా గడ్డ కట్టకుండా మంచిగా కొద్దిగా చేసుకుంటా కొన్ని వాటర్ పోసుకుంటా మిక్సీ వేసుకోవాలండి. ఫస్ట్ మంచిగా మిక్స్ అయ్యేదాకా మిక్సీ వేసుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేదాకా. మనకు మురుకులకు ఎలా ఉండాలన్న పిండి దాని తగ్గట్టు కలుపుకోవాలి. పిండిని మంచిగా దగ్గరికి ముద్దలాగా చేసుకొని దాన్ని మంచిగా ముద్ద అయినాక కొద్దిగా సేపు మంచిగా కలుపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి. కొద్దిగా నానాలి. కొద్దిగా సేపు నానిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకోవాలండి. కడాయి ఇష్టం, తొందరగా కావాలంటే 2 పెట్టుకోవచ్చు, లేదంటే 1 పెట్టుకోవచ్చు. కడాయి నేను 2 పెట్టుకున్నానండి, తొందరగా కావాలని. ఎందుకంటే గ్యాస్ పొయ్యి కదా, అందుకే 2 పెట్టుకున్నానండి నేను. మీరు కూడా ఇష్టం, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఆయిల్ వేయాలి. దాంట్లో ఆయిల్ మంచిగా వేడెక్కినాక దానికి మురుకుల పీట తీసుకొని మనకు ఏ డిజైన్ కావాలో అది వేసుకొని కొంచెం పిండి కొంచెం మెత్తగా కలుపుకుంటా దాంట్లో పెట్టుకోవాలి. దాంట్లో ఎంత పడుతుందో అంత పెట్టుకొని మురుకులు ఒత్తాలి. మంచిగా మెల్లగా ఒత్తాలండి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ కొద్దిగా వేసి తీసి పొయ్యి మీద వేయాలండి. అది మన పెద్దలు చెప్పిన మాట. దాంట్లో మెల్లగా ఒత్తుకోవాలి. రౌండ్గా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా కాలినాక తొందరగా అయిపోవాలని 2 వేస్తున్నానండి. అందుకే 2 పెట్టానండి కడాయిలు. ఒకటి వేసే వరకు అందులో అయిపోతుంది, అందులో వేసే వరకు ఇందులో అయిపోతుంది. దానికి రెడీ చేసుకుంటూనే ఉంటానండి. అందుకే తొందరగా అయిపోయాయండి చేయడము. మనకు తీయడము మెల్లగా తీసి నూనె మంచిగా కాలినాక మంచిగా తీసి నూనె మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అందులో అయిపోయాక మళ్ళీ ఇందులోకించి కూడా తీసేసి మళ్ళీ 2 మళ్ళీ వేసుకోవాలండి. వేసుకొని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇది చేస్తే బాగుంటాయండి. తింటే టేస్టీగా ఉంటాయండి మురుకులు. నేను ఇందులో ఏ పిండి కలపలేను, ఓన్లీ బియ్యం పిండి మాత్రమే. కొంతమంది వచ్చేసి మినప్పప్పు కలుపుతారండి, వేరే ఏవో పప్పులు కలుపుతారండి. నేను ఏ పప్పు కలపలేను, ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే చేశాను. చాలా కరకరలాడుకుంటూ మంచిగా వచ్చాయండి మురుకులు. నాది కొత్తగా ఓపెన్ చేశానండి ఛానల్. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడిపియండి. నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీకు ఏమైనా కొత్త వంటలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేసి చెప్పినవి నేను కంపల్సరీగా చేసి చూపిస్తాను, దాంట్లో పెడతానండి. చూడండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడిపియండి. అలాగే నేను పూరి కూడా చేశానండి. గోధుమ పిండి ఫస్ట్ మంచిగా తడుపుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేశానండి. అది మంచిగా నానిన తర్వాత పూరీలు బెలాంచానండి. బెలాంచి మంచిగా రౌండ్గా బెలాంచి కాల్చానండి. మంచిగా పొంగుతాయండి. అట్లా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్కకు నానబెడితే, లేకపోతే పూరీలు పొంగవండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. పూరీలు చూస్తున్నారు కదండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. అలా మంచిగా పొంగాలంటే పిండి మంచిగా తడుపుకోవాలండి. మంచిగా మెత్తగా తడుపుకోవాలి. మంచిగా తడుపుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని కూడా నీళ్ళతో తడుపుకున్న తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకొని కూడా తడుపుకొని మంచిగా ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టామనుకోండి మంచిగా నానుతాయండి. నానినాక పిండి మెత్తగా
మంచిగా రౌండ్గా చేసుకొని దాన్ని మంచిగా రౌండ్గా బెలాంచుకొని పూరీలు నూనె పోసుకున్నాక నూనె మంచిగా వేడెక్కాలండి. నూనె వేడెక్కక ముందుకు వేస్తే అవి పొంగవండి, గట్టిగా అయిపోతాయి, తినడానికి రావు. అందుకే ఆయిల్ మంచిగా వేడయ్యాక దాంట్లో వేయండి. వేస్తే మంచిగా పూరి అనేది మంచిగా పొంగుతుందండి. మురుకులు పూరీలు చేయడం అయిపోయిందండి. చేసాము, చాలా చాలా బాగా వచ్చాయండి. మురుకులు కానీ పూరీలు కానీ చాలా బాగున్నాయండి. మురుకులు మాత్రం చాలా టేస్ట్గా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏమైనా కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా కూడా చెప్పండి. నేను ఏమన్నా ఉంటే ఇది చేసుకుంటానండి. అలాగే పక్కకు గంట బెల్ ఉంటుందండి, దాన్ని కొట్టండి. దాన్ని కొడితే నా వీడియోలు అనేటివి మీకు తొందరగా అందుతాయండి, చూస్తారు మీ ఛానల్లో. అవి చూసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.